ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రార్థన చేయండి. ప్రార్థన ఏమంటారా? చేయండి సార్, చేయండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రజాజన్ కంపయ్య గారు మరి సభాసలో సార్ ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రజలారు పాపలకు, స్వార్థకులకు, నాయకులకు మరియు విశ్వాసులైన నా సోదరి మనకు ఉదికాల శుభములు దేవులు కలుగునుగాక. కాలం చేస్తుంది. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలం మరోసారి మీ పాదాలు మేము ఉన్నాం. మీ నామాన్ని మేము కనుక దేవుని కనుక మమ్మల్ని సజీవులుగా ఉదయకాలంతో మమ్మల్ని చేర్చిన మాత్రం నీకే స్తోత్రం. దక్షుడా, విమోచుడా, సజీవుడా, పునరుద్ధానుడా నీకే స్తోత్రం. జయముల దేవుడే నీకే స్తోత్రం. ఓ సైన్యములకు వద్ద యెహోవా నీకే స్తోత్రం. రాజు రాజా, ప్రభు ప్రభా నీకే స్తోత్రం. రానైన వాడు నీకే స్తోత్రం. ఇదిగో నాయన, ఈ సమయాల ప్రభు నాయన, ఈ కార్యక్రమం ఆది నుంచి అందరూ మీరే ఉండండి. క్రమంగా మర్యాదగా మీ నామని మేము ధరించుకునండి. ఈ కార్యక్రమంలో ప్రభు నాయన ఎవరైతే పాల్గొంటున్న విశ్వాసులు, సోదరులు మరియు అందరితో మీరే ఉండండి. ఈ రోజు ప్రభు ఆయన ప్రత్యేకంగా ప్రభు నాయన యేసయ్య మీకే స్తోత్రం. అయా నాయన, మా వివాహాలు, అయా మాకు రోజునాలు కానీ, పుట్టినరోజు కానీ, మరే ఇతర కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. వాళ్ళందరి కోసం మేము ప్రారంభం చేస్తున్నాం. ఈ రోజు ప్రభు గుంటూరు మా రాజకుమారి కుమార్ ప్రభు రిసెప్షన్ ఉంది. సాయంత్రం ప్రభు సన్నిహితూ రూల్చి రిసెప్షన్ క్రమంగా అమరాజు మీ నామం కనుక అనేక దేవునికరంగా సహాయం చేయండి. అయ్యా వందనాలయ స్తోత్రాలు స్తుతులు. అలాగే నాయన, ఎవరైతే ప్రభు లింక్స్ ఇస్తున్నారో వారందరం దీవించండి. ఆయన వాళ్ళ కుటుంబాలు దీవించండి. వచ్చేసిన పరిచయకి ప్రతిఫలం దయచేయండి. అలాగే నాన్న ఎవరైతే నడిపిస్తున్నారు ప్రభు నాయన సోదరులు, సేవకులుగా వారిని వాళ్ళ పరిచయం వాళ్ళ కుటుంబాలు దీవించండి. అవి వచ్చేస్తాను ప్రభు నాయన సాగిపోతున్న కార్యాలకి వాళ్ళు బహుగా దీవించండి. రక్షణ విమోచకుడా, సజీవుడా, పునరుద్ధానుడా, మా బోధ కూడా ఎవరైతే ప్రభు ప్రతి రోజు ప్రభు ఆయన బోధిస్తున్నారు, వాక్యాన్ని అందిస్తున్నారు, వాక్యాన్ని అందిస్తున్న సేవకులతో మీరు ఉండండి. అయితే నాయన ప్రశాత్మ అభిషేకంతో కూడిన మాటలు దయచేయండి. విశేషంగా ఈరోజు వాక్యాన్ని అందిస్తున్న రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నాం. అయామిస్తున్న మాటలు వారు మొదలుపరుచుకొని కావాల్సిన వాక్యాన్ని నింపొచ్చుకోండి. అలాగే నాయన ఈశ్వరుని వందనాలను ఆయన అయా స్థాపుగా ఉన్న ఏ బిడ్డలు దీవించండి. అయా మనిషి మనం దీవించండి. అయ్యా ఆరోగ్య శక్తిని దయచేయండి. ఇంకా ఆత్మీయంగా బలపరుస్తుంది మీకు స్తోత్రం. ఆరోగ్యాన్ని బల శక్తిని బహుగా దీవించండి. విశ్వగాన్ని దీవించండి. వారి ఉద్యోగాన్ని దీవించండి. ప్రమోషన్ ఇచ్చి మీ దేవునితో మహిమతో నింపండి. మీకు హిమ్యాన్ని దీవించండి. తన చెల్లిని దీవించండి. వారు యవనస్తులయ్యా తృతీయులకు మా శక్తిని దయచేయండి. నీకు దీనికరణ కుటుంబం ఆ కుటుంబం హెచ్చించండి. లక్ష ఈ మోసు కూడా ఈ ప్రార్థన నుండి ప్రభా పాటలు పాడేవారిని మీరు ఉండండి. ఇచ్చిన సమయం ప్రకారం ప్రభు వారు పాలు మేము గణపరిచే సహాయం చేయండి. ఆరాధన చేసే వారిని మీరు ఉండండి. దయామయం స్తోత్రం, కృపా సంపన్న మీకు స్తోత్రం. అలాగే నాయన వందనాలతో ముగింపు ప్రార్థన అయితే, ఆశీర్వాదం అయితే, ఆశీర్వాద పాఠం ఇలా ప్రభావ ఈ కార్యక్రమం మొదటి నుంచి ఆఖరిగా మీరు ఉండి క్రమంగా అమరాజుకి మీ నామకి మేము జరిగించుకోమని జరగని కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగించుకుంటారు. ఏసుకి శ్రేష్టమైన మమ్మల్ని వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మంచిది. చక్కగా ప్రార్థనలు నడిపించిన సేవకులు రంగారావు పాస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రార్థన చేయండి. ప్రార్థన ఏమంటారా? చేయండి సార్, చేయండి. దేవుని స్తోత్రం కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, ప్రజాజన్ కంపయ్య గారు మరి సభాసలో సార్ ప్రైజ్ లార్డ్ సార్, ప్రైజ్ లార్డ్ సార్. ప్రజలారు పాపలకు, స్వార్థకులకు, నాయకులకు మరియు విశ్వాసులైన నా సోదరి మనకు ఉదికాల శుభములు దేవులు కలుగునుగాక. కాలం చేస్తుంది. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, వందనాలు స్తోత్రాలు. ఉదయకాలం మరోసారి మీ పాదాలు మేము ఉన్నాం. మీ నామాన్ని మేము కనుక దేవుని కనుక మమ్మల్ని సజీవులుగా ఉదయకాలంతో మమ్మల్ని చేర్చిన మాత్రం నీకే స్తోత్రం. దక్షుడా, విమోచుడా, సజీవుడా, పునరుద్ధానుడా నీకే స్తోత్రం. జయముల దేవుడే నీకే స్తోత్రం. ఓ సైన్యములకు వద్ద యెహోవా నీకే స్తోత్రం. రాజు రాజా, ప్రభు ప్రభా నీకే స్తోత్రం. రానైన వాడు నీకే స్తోత్రం. ఇదిగో నాయన, ఈ సమయాల ప్రభు నాయన, ఈ కార్యక్రమం ఆది నుంచి అందరూ మీరే ఉండండి. క్రమంగా మర్యాదగా మీ నామని మేము ధరించుకునండి. ఈ కార్యక్రమంలో ప్రభు నాయన ఎవరైతే పాల్గొంటున్న విశ్వాసులు, సోదరులు మరియు అందరితో మీరే ఉండండి. ఈ రోజు ప్రభు ఆయన ప్రత్యేకంగా ప్రభు నాయన యేసయ్య మీకే స్తోత్రం. అయా నాయన, మా వివాహాలు, అయా మాకు రోజునాలు కానీ, పుట్టినరోజు కానీ, మరే ఇతర కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. వాళ్ళందరి కోసం మేము ప్రారంభం చేస్తున్నాం. ఈ రోజు ప్రభు గుంటూరు మా రాజకుమారి కుమార్ ప్రభు రిసెప్షన్ ఉంది.
సాయంత్రం ప్రభావాన్ని సన్నిధి తోడుంచి రిసెప్షన్ల క్రమంగా అమరాధిక మీ నామం కనుక అనేక దేవునికరంగా సహాయం చేయండి. అయ్యా వందనాలయ స్తోత్రాలు స్తుతులు. అలాగే నాయన ఎవరైతే ప్రోగ్రాం లింక్స్ ఇస్తున్నారో వారందరం దీవించండి ఆయన. వారి కుటుంబాలు దీవించండి. వచ్చేసిన పరిచయకి దిగి ప్రతిఫలం దయచేయండి. అలాగే నాన్న ఎవరైతే నడిపిస్తున్నారు ప్రభు ఆయన సోదరులు సేవకులుగా వారిని వారి పరిచయం వారి కుటుంబాలను దీవించండి. అవి వచ్చేస్తున్న ప్రభు ఆయన సాగిపోతున్న కార్యాలకి వారి బహుగా దీవించండి. లక్షడా ఈ రోజు కూడా సజీవుడా పునః మా బోధ కూడా ఎవరైతే ప్రతి రోజు ప్రభు ఆయన బోధిస్తున్నారు, వాక్యాన్ని అందిస్తున్నారు, వాక్యాన్ని అందిస్తున్న సేవకులతో మీరు ఉండండి. అయితే ఆయన ప్రశాత్మ అభిషేకంతో కూడిన మాటలు దయచేయండి. విశేషంగా ఈ రోజు వాక్యాన్ని అందిస్తున్న రాష్ట్రాన్ని ప్రకటిస్తున్నాం. అయాన్ని సులభమైన వారు మరుగుపరుచుకొని కావాల్సిన వాక్యాన్ని నింపొచ్చులేండి. అలాగే నాయన ఇస్రాయేల్ వందనాలు నాయన అయా స్థాపుగా ఉన్న మీ బిడ్డలు దీవించండి. అయ్యా మనిషి మనం దీవించండి. అయ్యా ఆరోగ్య శక్తిని దయచేయండి. ఇంకా ఆత్మీయంగా బలపరుస్తుంది మీకు స్తోత్రం. ఆరోగ్యాన్ని బల శక్తిని బహుగా దీవించండి. విశ్వగాన్ని దీవించండి. వారి ఉద్యోగాన్ని దీవించండి. ప్రమోషన్ ఇచ్చి మీ దేవునితో మహిమతో నింపండి. మీకు హిమ్యాన్ని దీవించండి. తన చెల్లిని దీవించండి. వారు ఏమనొస్తున్నాయా తృప్తిలకు నమ్మతో మా శక్తిని దయచేయండి. అనేక దీనికరమైన కుటుంబం ఆ కుటుంబం హెచ్చించండి. లక్ష ఈ రోజు కూడా ఈ ప్రారంభ నుండి ప్రభా పాటలు పాడేవారి మీరు ఉండండి. ఇచ్చిన సమయం ప్రకారం వారు పాడు మేము గణపరిచలు సహాయం చేయండి. ఆరాధన చేసే వారిని మీరు ఉండండి. దయామయం స్తోత్రం, కృపా సంపన్న మీకు స్తోత్రం. అలాగే నాయన వందనాలతో ముగింపు ప్రార్థన అయితే ఆశీర్వాదం అయితే ఆశీర్వాద పాఠం ఇలా ప్రభావ ఈ కార్యక్రమం మొదటి నుంచి ఆఖరికి మీరు ఉండి క్రమంగా అమరాధికి మీ నామకి మేము జరిగించుకున్నాను. జరగని కార్యక్రమాన్ని మీ చేతికి అప్పగించుకుంటారు. ఏసుకి శ్రేష్టమైన నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. మంచిది. చక్కగా ప్రార్థనలు నడిపించిన సేవకులు రంగారావు పాస్టర్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఇందులో పాట పాడి దేవుని కనపరచవలసిందిగా సహోదరి సీతారామమ్మ గారు పిడుగురాల నుంచి సీతారామమ్మ గారిని ఆహ్వానిస్తున్నాను. వందనాలు పాస్టర్ గారు. అమ్మా వందనాలమ్మా. పవర్ ఆఫ్ గాడ్ లో పాల్గొంటున్న దైవజనులందరికీ వందనాలు. అలాగే విశ్వాసులందరికీ వందనాలు. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని వీడు గడియ నాకు చూపుము. ఎన్నో సంవత్సరాలు నన్ను దాటిపోవుచున్నవి. నా ఆశలు నా కలలనే నే వెంబడించుకుంటిని. ఫలాలు లేని వృక్షము వలె ఎదిగిపోతిని. ఏనాడు కూలిపోదును ఎరుగకుంటిని. నా మరణ రోదన ఆలకించుమో ప్రభు. మరల నన్ను నూతనముగా చిగురు వేయని. నా బ్రతుకు దినములు లెక్కింప నేర్పుము దేవా, ఈ భువిని గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము. నా బ్రతుకు మార్చుకొందును సమయము నిమ్ము. నీ పిలుపు నేను మరచితి, నా పరుగులోని నలచితి. నా స్వార్థము నా పాపము పతన స్థితికి చేర్చెను. నా అంత మెటుల నుండునా భయము పుట్టుచున్నది. దేవా నన్ను నా బ్రతుకు మార్చుము.
యేసు నీ చేతికి ఇక లొంగిపోదును, విశేషముగా రూపించుము నా శేష జీవితం. నా బ్రతుకు దినములు లెక్కింపనేర్పుము, దేవాయి వీడు గడియ నాకు చూపుము. ఇంకొంతకాలము ఆయుష్ పెంచుము, నా బ్రతుకు మార్చుకొందును సమయము నిన్ను. గారు టెలికాన్ఫరెన్స్ కాల్లో ఉన్న దైవజనులకు, విశ్వాసులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. స్తుతి ఆరాధన చేసుకొని యేసయ్య నామాన్ని గణపరుద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా 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 పరిశుద్ధుడా, నీతిమంతుడా నీకు స్తోత్రాలు నాయన. అయా నువ్వు చేసిన మేలులు ఉపకారాలు నాయన మర్చిపోకుండా నీ సన్నిధిలో నీ పాద చెంత చేరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రము స్తోత్రము స్తోత్రం. నమ్మదగిన దేవా మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు. మా పితరుడు అబ్రహాం దేవా, ఇస్సాకు దేవ, యాకోబు తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు అయ్యా, మారలేదు, మార్పు లేని దేవుడు అయ్యా. ఆనాడు ఎలా ఉన్నావో ఈనాడు కూడా అలానే మాతో ఉన్న దేవుడు అయ్యా, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఏకుజాము సమయంలో నీ పాద సన్నిధికి వచ్చిన మమ్మల్ని ఎంత మాత్రం దాటిపోవద్దు నాయన. దావీదు కుమారుడా, మమ్మల్ని దాటిపోక కృప చూపించు నాయన. మీకు స్తోత్రాలు 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 నాయన. మహిమ ఘనత కరుహుడా, దేవోచ్చకుడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆ పక్షాన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించిన దేవా మీకు స్తోత్రము 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 నాయన. కృపా సత్య సంపూర్ణుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. ఊహించలేని నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై మీరు మాట్లాడే వ్యక్తి మీ కాల్ ని హోల్డ్ లో పెట్టారు, దయచేసి లైన్ లో వేచి ఉండండి. आप जिस व्यक्ति से నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినవి. ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా, నవజీవన మార్గమునా నన్ను నడిపించుమా. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. లోక మర్యాదలు మమకారాలు గతించిపోవునే, ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే. అందుకే ఇతి ఘనమహిమలు స్తోత్రాంజలి, అందుకే ఇతి ఘనమహిమల స్తోత్రాంజలి. ఆశ్రయ దుర్గమా
నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించునా నాతో నీవు చేసిన నిబంధనలన్నయో నెరవేర్చుకుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా పరవశులైతిని వాగ్దానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకువతోనే నీ కృప పొందెదా అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి అందుకే స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా నవ జీవన మార్గమునా నన్ను నడిపించుమా నిత్య నివాసినై నే ముఖము చూస్తూ పరవశించేదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుతున్నది స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లెలూయా 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 స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లెలూయా 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 స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లెలూయా 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 ఆశ్రయ దుర్గమా నా యేసయ్యా చింతలేని నీ కృపలేని క్షణమును కోపించుకుని వాత్సల్యము మాపై చూపినావి దేవా నీకు వందనాలు స్తుతులు నాయన కోపించుకుని మాపై వాత్సల్యం చూపి ఎంతకాలము కాచి కాపాడి నీ కృపా రెక్కల కింద భద్రపరిచి క్షేమగా నడిచినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నాయన. టెలికాన్ఫరెన్స్ కాల్ ప్రార్థన కోరికల ద్వారా మా కుటుంబాలు ఆశీర్వదించబడటకు కృప చూపించండి అయ్యా 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 ఈవెన్లు కుమరించండి నాయన. ఈ రోజు అయ్యా ప్రభా అయ్యా నాయన ఇదిగో నా తండ్రి నీ కుమార్తె రాజకుమారి కుమార్తె శిక్షణ జ్ఞాపకం చేసుకో ప్రభా. ప్రార్థన కోరికల్లో నాయన అంతట్లో నీ కృప తోడుగా ఉంచండి నాయన. అయ్యా మీరే తండ్రిగా ఆ బిడ్డకు తండ్రి లేని స్థానంలో తండ్రిగా మీరే ఉండే అధ్యక్షత వహించిన ఆయన కార్యక్రమం అంతా ప్రభా ఫంక్షన్ అంతా మహిమకరముగా అయా కుటుంబానికి ఆశీర్వాదకరముగా వచ్చిన వీళ్ళకి దీవెనకరముగా జరిగించండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. ఇదిగో మా కుటుంబాలు ఇంకా ఎవరికైతే రక్షణ లేదు రక్షణ మారు మనసు దయచేయండి ప్రభు. మీకు స్తోత్రాలు. మా కుటుంబంలో రక్షణ లేకపోతే ఎలా నైనా నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభు. అలాగే నాయన ఈ ప్రార్థన కూడిక ప్రారంభం ప్రార్థన నుంచి నాయన అయ్యా ప్రతి చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు ఆశీర్వాద పాట వరకు నాయన పరిశుద్ధాత్మ దేవ ఎక్కడ అంతరాయం కలగకుండా మీరే మా పక్షానుండి ప్రార్థన కూడికన పరిశుద్ధాత్మ శక్తితో జరిగించమని అడుగుతున్నాను. మహిమకరమగా జరిగించండి. వాక్యం ఎత్తుతున్న మా దైవదాసులు నా తండ్రి మీ పాద సన్నిధిలో పెట్టుచున్నాము నాయన. మీ సిలువ చెట్టు మరుగుపరుచుకున్న ఆయన రహస్యం ముందు దాచబడిన గూఢమైన సంగతులు మాకు తెలియపరచండి ప్రభా. అయ్యా మీరు మాట్లాడుచుండగా
మా హృదయం అనే మంచి నేలన ఆ మాటలు వెత్తబడి ఫలించి పంటగా పనగా మేము కయా ప్రభు అనుభవించుటకు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు స్తోత్రాలు. దుష్టుడు దొంగిలించకుండా నాయన వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన జ్ఞాన హృదయం మాకు దయచేయండి. పరిశుద్ధాత్మ దేవ మీకే వందనాలు. మీద ఆస్తుంది నాయన. మీ నోటికి బోరగా మీరు వాడుకొని ప్రభు, ఆయన నోరుని మీకు బోరగా వాడుకొని కృపను అనుగ్రహించండి నా తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగనే ప్రభు ఇదిగో నా తండ్రి అయా ప్రభు ముగింపు ప్రార్థన చేస్తే నీ కుమారుణ్ణి ఆయా అంశాల బట్టి ప్రార్థించుటకు సహాయం చేయండి. చిట్ట చివరి ఆశీర్వాద ప్రార్థన వరకు కృపదాయి చేయమని నాయన ప్రార్థన కూడిక పరిశుద్ధాత్మ దేవ దయగలిగిన మీ హస్తాలకు అప్పచెప్పుతున్నా. మీరే మహిమకరముగా మాకు ఆశీర్వాదకరంగా జరిగించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఈ టెలికాన్ఫరెన్స్ కాల్లో దైవ సేవకులు కుటుంబాలను, వారి సంఘాలను, ఆయా సంఘ పరిచర్లను దీవించి ఆశీర్వదించమని, సంఘ సభ్యులను దీవించి ఆశీర్వదించమని, ప్రతి కుటుంబాన్ని ఆశీర్వాదకరముగా చూపించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మీ చిత్తమైతే మీరు ఆకడాల్సమైతే మరి రేపు ఒక ఉదయకాల సమయం మీ పాద సన్నిధిలో ఇట్రీతిగా కలుసుకొని మీ నామాన్ని ఘనపరిచి స్తుతించి ఆరాధించి మహిమపరిచే కృప ధన్యత మాకు అనుగ్రహించమని మా కొరకు అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ ఘనమైన ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకొని అడిగి పండుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమయంలో వాక్య పట్టణంగా సహోదరు నేర్జా గారి దారిపత్రి నుంచి మరి బైబిల్ చదువుతూ భాష గారికి సాక్షి కోరుతున్నాను. ఇది నాన్న వాక్యోపదేశము దైవ సేవకులు భాష రఘునాథ్ డానియల్ గారు ధర్మవరం నుంచి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. మరి శ్రద్ధగా విని ఆత్మీయంగా బలపరచబడదాం. వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రైజ్ లార్డ్ పాస్టర్ గారు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు, దైవజనులకు ఎక్కువ ఉదయకాలంలో శుభములు తెలియజేస్తుంటున్నాను. వాక్య భాగంలో వెళ్దాము. మత్తయి సువార్త 13వ అధ్యాయము 47వ వచనాన్ని చదువుకుందాము. మత్తయి సువార్త 13వ అధ్యాయం. అమ్మా ప్రైజ్ లార్డ్ అమ్మా. మత్తయి సువార్త 13:47వ వచనం చదువుకుందాం. మరియు పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధములైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేయుదురు. అలాగే యుగ సమాప్తి యందు జరుగును. దేవదూతలు వచ్చి నీతిమంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండంలో పడవేయుదురు. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. అయితే ఇక్కడ వ్రాయబడినటువంటి వాక్యాన్ని మనం గమనిస్తలేదా, ఇక్కడ రెండవ రాకడ గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అయితే మరియు పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా విధమైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. అది నిండినప్పుడు దానిని దరికి లాగి కూర్చుండి మంచి వాటిని గంపలలో చేర్చి చెడ్డ వాటిని బయట పారవేతురు. అలాగే యుగ సమాప్తి యందు కూడా జరుగుతుంది అన్నట్టుగా రాయబడి ఉంది. అయితే మనము నేను ఈ ఉదయకాలం రెండవ రాకడ గురించి చెప్పటలేదు, కానీ అయితే ఏ విధంగా అయితే సముద్రంలో వేయబడిన చేపలలో నానా విధ రకాలైనటువంటి చేపలు పడడం మనం గమనిస్తూ ఉంటాం. అయితే సముద్రంలో వల వేసినప్పుడు అన్ని ఒకే రకమైన చేపలు పడవు పిల్లరా. నాకు బాగా తెలుసు. కొన్నిసార్లు ఎండాకాలం పడితే కొన్నిసార్లు పాములు పడే అవకాశాలు ఉంటాయి. కొన్నిసార్లు చిన్న చేపలు, కొన్నిసార్లు జలలంట. మనకు తెలిసినవి కొన్ని రకాల చేపలే ఉంటాయి. కానీ అయితే ఇక్కడ సముద్రం దగ్గర మనం ఆలోచన చేస్తే సముద్రంలో చాలా రకాల చేపలు నివసిస్తూ ఉంటాయి. హల్లెలూయా. అయితే అదే విధంగా మంచి వాటిని ఆ ఒడ్డుకు వచ్చినటువంటి ఆ జాలర్లు మంచి వాటిని ఒక పక్కన ఆ ఎండ్రకాయలంట, పాములంట, వేస్టేజ్ అన్ని వాళ్ళు బయటికి పాడేస్తూ ఉంటారు. అదే విధంగా కూడా యుగ సమాప్తి యందు నీతిమంతులు ఒక పక్క, దుష్టులు ఒక పక్క యుగ సమాప్తి యందు జరుగును అన్నట్టుగా అక్కడ వ్రాయబడి ఉంటున్నది. అయితే ఈ ఉదయకాలంలో మనము
ధ్యానించవలసినటువంటి ఒక మాట ఏంటి అంటే, చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. పరలోక రాజ్యము సముద్రములో వేయబడి నానా విధమైన చేపలను పట్టిన వలను పోలి ఉన్నది. ఈరోజు ఈ ఉదయకాలంలో చేపలు అన్నటువంటి మాటను ఈ ఉదయకాలంలో మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. అయితే ఏ విధంగా అయితే సముద్రములో మనము వలను వేసినప్పుడు, అంటే జాలర్లు వేసినప్పుడు వివిధ రకాలైన చేపలు ఏ విధంగా వస్తాయో, ఈ లోకములో ఉన్నటువంటి విశ్వాసులలో వివిధ రకాల అయినటువంటి విశ్వాసులు ఉంటున్నారు. అయితే చేపల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అన్నటువంటిది ఒకసారి ఆలోచన చేస్తే, మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుంచి 27 వరకు మనం ఒకవేళ చదవగలిగితే, మత్తయి సువార్త 17వ అధ్యాయము. వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకెలు అను పన్ను వసూలు చేయువారు పేతురు నొద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని అడుగగా, చెల్లించును అనెను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు? కుమారుల యొద్దనా, అన్యుల యొద్దనా అని అడిగెను. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా, యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే. అయినను మనము వారికి అభ్యంతరము కలుగజేయకుండునట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చు చేపను పట్టుకొని దాని నోరు తెరచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకొని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పెను. మంచిది. ఇక్కడ మనం చూస్తే, వారు కపెర్నహూమునకు వచ్చినప్పుడు అరశకెలను పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, అంటే ఈ ట్యాక్స్ ను వసూలు చేస్తున్న ఆ సుంకపు గుత్తాదారులు పేతురు వద్దకు వచ్చి అడుగుతూ ఉన్నారు, అయ్యా, ఇదిగో మీ బోధకుడు ఈ అరశకెలు చెల్లింపడా అని. వారు బయట ఎక్కడో పేతురును అడుగుతా ఉంటే, పేతురు ఆ పన్ను వసూలు చేసే వ్యక్తి ఇద్దరు యేసుక్రీస్తు ప్రభు వారి యొద్దకు ఇంకా ఇంటిలోనికి వస్తూ ఉండగానే, వారు ఇంకా ఏం మాట్లాడక మునిపే యేసు ప్రభు ఏమంటున్నాడంటే, సీమోను పేతురును చూచి ఆ సంగతి ఎత్తి, సీమోన, నీకేమి తోచుతున్నది? భూరాజులు సుంకమును పన్నులు ఎవరి యొద్ద వసూలు చేదురు? కుమారుల యొద్దన, అన్యుల యొద్దన? అయితే ఆయన అంటున్నాడు అన్యుల యొద్దనే అని చెప్పినప్పటికీ, యేసు అంటున్నాడు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనం వారికి అభ్యంతరము కలుగ చేయకున్నట్లు నీవు సముద్రమునకు పోయి గాలము వేసి మొదట పైకి వచ్చే చేపను పట్టుకొని దాని నోరు తెరిచిన ఎడల 1 షెకెలు దొరుకును. దానిని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికి ఉందని అతనితో చెప్పాను. ఇక్కడ ప్రభువుల వారు అంటున్నారు సీమోను పేతురుతో, నీవు సముద్రమునకు పోయి ఒక గాలము వేసి మొదట పైకి వచ్చే చేప ఇక నోటిలో 1/2 షెకెలు ఉంటుంది, దానిని తీసుకొని నీ నిమిత్తము నా నిమిత్తము పన్ను చెల్లించము అని ప్రభుల వారు చెప్తూ ఉన్నారు ప్రియులారా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటి అంటే, మన యొక్క జీవితంలో మరి మనం కూడా చాలా సార్లు చేపలు తెచ్చుకుంటాం, చేపలు తిన్నటువంటి వారమే. అయితే ఏ రోజు కూడా మనకు ఫలానా చేపలో నుంచి ఫలానా ఒక 100 రూపాయలు, ఒక 500, ఒక 100 రూపాయలు, ఒక రూపాయో 2 రూపాయలు డబ్బులు వచ్చినట్టుగా మనం ఎప్పుడు మన జీవితంలో ఎప్పుడు కూడా చూసి ఉండము, ఎరిగి ఉండనటువంటి వారం. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైతే సృష్టికర్త అయినటువంటి దేవుడు పేతురుతో నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేసి అని ఎప్పుడైతే చెబుతూ ఉన్నాడో,
ఆ సృష్టికర్త అయినటువంటి మాటను ఒక చేప విన్నది ప్రియులారా. అయితే ఏంటి ఆ చేపలోకి ఆ అరశకేలు ఎలా వచ్చింది అన్నటువంటిది మనం ఒకసారి ఆలోచన చేస్తే, పూర్వపు రోజులలో మనం కూడా గమనిస్తూ ఉంటాం. ఎక్కడైనా మనం ప్రయాణాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో మామూలుగా హిందువులుగా ఉన్నటువంటి, అంటే మామూలుగా చూస్తూ ఉంటే మనము ఈ నీళ్లు మనం ఎక్కడైనా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ ఈ యొక్క బ్రిడ్జీలు అంటే కింద వాటర్ ప్రవహిస్తూ ఉంటే, ఇప్పటి రోజుల్లో కూడా కొద్దిమంది నాణ్యాలను నీటిలోకి వేస్తూ ఉండడం ఒకవేళ బహుశా చాలా మందికి తెలిసి ఉంటుంది. అయితే పాత రోజులలో, పూర్వపు దినములలో ఎలాగుండేటంటే రాగి నాణ్యాలు, ఆ రాగి నాణ్యాలను నీళ్ళల్లోకి వేసేవాళ్ళు. ఎందుకు వేసేవాళ్ళు అంటే ఆ రాగి నాణ్యము ద్వారా నీళ్లు పరిశుద్ధపరచబడతాయి అన్న ఒక ఉద్దేశంతో చాలా మంది పూర్వపు దినములలో కొద్దిమంది అలా నాణ్యాలను నీటిలోనికి వేసేవాళ్ళ పిల్లల. దానిని ఇప్పుడు కూడా మనం చూస్తూ ఉంటాం. అప్పటి కాలంలో రాగి నాణ్యాల ద్వారా నీటిని శుద్ధపరచబడుతున్న ఒక సామెత ద్వారా అలాగే వేసేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో ఈ సిల్వర్ నాణ్యాలు కూడా వేస్తూ ఉన్నారు. అయితే అది మనకు అవసరం లేదు. కానీ అయితే అలాగా వేయబడినటువంటి కాలములో, అలాగా ఉన్నటువంటి సందర్భంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు సృష్టికర్త అయినటువంటి దేవుడు పేతురికి చెప్పడం మొదలు పెట్టాడో, ఒక చేప సృష్టికర్త యొక్క మాటను విన్నది ప్రియులారా. ప్రభుల వారు పేతురుతో చెబుతూ ఉన్నాడు, నీవు సముద్రమునకు వెళ్ళి గాలము వేయబడినప్పుడు మొదట నీ గాలమునకు వచ్చిన చేప యొక్క నోటిలో ఒక అరశకేలు ఉంటుందని. ఎప్పుడైతే విన్నదో ఈ చేప, ఆ చేప ఇంకా పేతురు సముద్రము యొద్దకు రాక మునిపే ఏం చేసింది అంటే, ఆ చేప ఆ సముద్రములో ఎక్కడ నాణ్యం ఉన్నదా అని వెతుకుతూ ఉన్నది. ఆ సముద్రంలో ఉన్న ఒక చేప దేవుని యొక్క మాటకు విధేయత చూపించి, అరే దేవుడు చెప్పాడు, ఇదిగో పేతురు వచ్చి గాలము వేసే లోపల నేను ఆ నాణ్యాన్ని వెతకాల అని ఆ సముద్రంలో వెతుకుతూ ఉంది. వెతికి ఆ నాణ్యాన్ని పట్టుకొని నోటిలో ఆ చేప ఎక్కడికి వచ్చింది అంటే, ఎప్పుడైతే పేతురు గాలమును వేయగానే ఆ గాలానికి తన్ను తానుగా వచ్చి ఆ గాలానికి చిక్కుకుంది ప్రియులారా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ చేపకు తెలుసు ఆ రోజు తన ప్రాణం పోతుందని. ఆ చేపకు తెలుసు ఆ దినమునని చివరి దినం అని దానికి తెలుసు. ఎందుకంటే చిన్నతనము నుంచి చేపలు పడుతూ ఉన్నటువంటి పేతురు, ఎవరైనా చేపలు పట్టే వాళ్ళు ఒక చేప దొరికితే దానిని ఎవరు కూడా నీటిలోనికి వదిలిపెట్టరు. ఫ్రైకో లేదో ఏదో ఒక దానికి ఆహారంగా భుజించడానికి ఆ చేపను తీసుకొని వెళ్తూ ఉంటారు చాలా మంది. అయితే పేతురు గాలానికి చిక్కుకున్నటువంటి చేపను తిరిగి పేతురు ఒకవేళ నీళ్ళల్లో విడిచిపెడతాడన్న గ్యారంటీ ఆ చేపకున్నదా? దానికంత గ్యారంటీ లేదు ప్రియులారా. ఒకవేళ ఆ నాణ్యము తీసుకున్న తర్వాత పేతురు ఒకవేళ ఆ చేపను ఇంటికి తీసుకొని వెళ్ళవచ్చు, దానిని ఒకవేళ ఫ్రైలో తను ఏమైనా చేసుకోవచ్చు. అయితే ఆ చేపకు తెలుసు ఆ దినము, ఆ చేపకు చివరి దినం అనేది తెలుసు ప్రియులారా. అది మరణిస్తుందన్నటువంటి విషయము ఆ చేపకు తెలుసు. అయితే ఆ చేప చేసినటువంటి విషయం ఏంటి అంటే, సృష్టికర్త అయినటువంటి మాటకు లోబడి ఉంటున్నది. నా దేవుని యొక్క మాటను వినుట కొరకు నా ప్రాణము పెట్టుటకైనను నేను సిద్ధముగా ఉన్నానని తెలిసి ఆ చేప నీటిలో వెతికి ఆ నాణ్యాన్ని పట్టుకొని పేతురు వేయబడిన గాలానికి చిక్కుకొని గిలగిల కొట్టుకుంటూ పైకి వస్తుంది పిల్లరా.
ఈరోజు ఆ చేప ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు ప్రభు మాట కొరకు, ఒకే ఒక్క మాట కొరకు ప్రభువు సెలవిచ్చిన ఒక్క మాట, నీవు సముద్రములో గాలమువై ఒక చేప వస్తుంది, దానిలో ఒక నాణ్యం ఉంటుందన్న ఒక్క మాటకు విధేయత చూపించి ఆ చేప తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ప్రియులారా, ఆ చేప వచ్చింది, 6 షెకెల్ తీసి వసూలు చేస్తూ ఉన్నటువంటి ఆ ట్యాక్స్ కమిషనర్ కి పేతురు ఇచ్చి వేశాడు. ఆ చేపను పట్టుకొని వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన మాట ఏంటంటే, ప్రభు చూపిన ఒక్క మాట కొరకు ఆ చేప తన ప్రాణాన్ని పోగొట్టుకుంది. ప్రియులారా, ఈరోజు ప్రభు మన కొరకు ఎన్ని విషయాలు చెప్పాడో బైబిల్ గ్రంథంలో. అయితే ఈరోజు ప్రభు కొరకు మనము ప్రాణము పోగొట్టుకునేంతగా ఈరోజు మనము ప్రభు కొరకు పోరాడుతూ ఉన్నామా? దేవుని యొక్క మాట కొరకు మనం నిలవబడాలి. ప్రియులారా, దేవుని మాట కొరకు ఈరోజు ప్రభు ప్రతిరోజు ఈ మొబైల్ కాన్ఫరెన్స్ ద్వారా కావచ్చు, లేదంటే మన సంఘాలలో కావచ్చు, ప్రతి దైవజనుని ద్వారా కావచ్చు, ఇదిగో వాక్యము ద్వారా, దేవుడు దర్శనముల ద్వారా, కళల ద్వారా మనతో ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటే కూడా ఈరోజు ప్రభువు మాట కొరకు మనము కొద్దిమంది నిలవబడుతూ ఉన్నాం, కొద్దిమంది నిలవబడలేకపోతూ ఉన్నాం. అయితే ఇక్కడ ఉన్నటువంటి చేప తన ప్రాణము పెట్టుటకైనను కూడా వెనుతిరగలేదు. ప్రియులారా, ఈరోజు ప్రభు మాట కొరకు మనం ఏం చేస్తూ ఉన్నాం? ఆ చేపకు తెలుసు తన ప్రాణం పోతుందని, అయితే వెనుతిరగలేదు. ప్రియులారా, ఈరోజు మనము భయపడుతూ జీవిస్తూ ఉన్నామేమో. ఇదిగో దేవుని కొరకు ఒక రోషము కలిగి ప్రభు మాట కొరకు మన ప్రాణమునైనను, ఆ రోజు ఆది అపోస్తలుల సంఘములో మొదటి శతాబ్దంలో, దశాబ్దంలో మనం చూసినప్పుడు వారు తమ ప్రాణములనైనను లెక్క పెట్టక ముందుకు కొనసాగించబడ్డారు. ఈరోజు క్రైస్తవ జీవితంలో అనేక మంది ఏ విధంగా ఉంటున్నారంటే, శ్రమలు వస్తూ ఉన్నాయన్నప్పుడు అబ్బో ఇదిగో సువార్త ప్రకటించాలంటే భయపడుతూ ఉన్నటువంటి దినాలు, ఇదిగో ఎక్కడికన్నా వెళ్ళాలంటే ఈరోజు భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, వాస్తవమే. అయినప్పటికీ కూడా దేవుని మాటను మనము చూడాలి. ప్రియులారా, మనము చూస్తే ఈ నీటిలో ప్రవహిస్తూ చేపలు 2 రకాలుగా ఉంటాయి. ప్రియులారా, ఒకటి జీవము కలిగిన చేపలు, 2 చనిపోయిన చేపలు. మనకు బాగా తెలుసు, ఈ చనిపోయిన చేపలు ఎలా ఉంటాయంటే, నీరు ప్రవహిస్తూ ఉంటే ఆ నీటిలో చనిపోయిన చేపలు ఎలా ఉంటాయంటే నీటిలో కొట్టుకొని పోతూ ఉంటాయి. అయితే ఈరోజు విశ్వాసులు కూడా జీవము లేనటువంటి వారుగా ఉంటూ ఎలా గాలి వీస్తే అలాగా, ఒక రోజు ఇలాగా, ఒక రోజు అలాగా, వాతావరణానికి, పరిస్థితులకు తగ్గట్టుగా మారిపోతూ ఉన్నటువంటి విశ్వాసులు. అయితే చనిపోయిన చేపలు నీటిలో కొట్టుకొని పోతాయి, కానీ అయితే జీవము కలిగిన చేప ఏం చేస్తుందయ్యా అంటే, నీరు ప్రవహిస్తూ ఉంటే ఆ ప్రవాహానికి ఎదురుగా వెళ్తుంది. ప్రియులారా, ఆ నీరు కొట్టుకొని పోయినట్లుగా ఈ జీవము కలిగిన చేపలు ప్రవహించవు. ఒకవైపుగా నీరు ప్రవహిస్తూ ఉంటే దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో, దానికి వ్యతిరేకంగా, ఆ నీటి ప్రవాహానికి వ్యతిరేకముగా జీవము కలిగిన చేపలు ముందుకు కొనసాగుతూ ఉంటాయి. కాబట్టి ఈరోజు మనము చనిపోయిన చేపల వలె ప్రాణముతో ఉన్నామంటే ఉన్నామన్నట్టుగా కాకుండా, ఇదిగో చనిపోయిన చేపల వలె ఆ నీటిలో కొట్టుకుని పోయే వారిగా మనము ఉండక జీవము కలిగినటువంటి వారం, ఇదిగో నేనే మార్గము, సత్యము, జీవము, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడని దేవుని యొక్క వాక్యములో ఉంటుండగా, ఇదిగో ఆయన శరీరాన్ని తింటూ ఉన్నటువంటి మనము ఆయనలో ఉన్న జీవము మనలోనికి వస్తుంది. ప్రియులారా, కాబట్టి మనము జీవము కలిగినటువంటి వారమే శ్రమలు వస్తున్న ఆ నీటి ప్రవాహానికి మనము ఎదురుగా వెళ్ళేవారిగా, ఒక గొప్ప విశ్వాసముతో మనము ముందుకు వెళ్ళేవారిగా ఉండాలి. ప్రియులారా, మన జీవితంలో ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి కష్టం వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా కూడా ఇదిగో మనము ఆ ప్రవాహములో కొట్టుకొని పోయే వారిగా ఉండక వాటికి ఎదురు నిలవబడగలిగిన కృప దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం ఎదురు వెళ్ళామో ఆ సమస్యను మనము జయించగలుగుతాం.
ఇదిగో ఈ మొబైల్ కాన్ఫరెన్స్ లో ఉన్నటువంటి ఏదో ఒక బిడ్డ ఒక భయంకరమైనటువంటి శోధనలో అసలుకి ఆ పరిస్థితులలో వెళ్ళలేనటువంటి స్థితిలో ఉంటుండగా ఇదిగో ప్రియ తల్లి, దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవు ఏ పరిస్థితులలో అయితే వెళ్తూ ఉన్నావో ఒక తల్లిని దేవుడు చూపిస్తూ ఉన్నాడు. ఇదిగో ఇప్పుడే ఏడుస్తూ ఉన్నావు నీవు. ఇదిగో ఆ సమస్యలో నుంచి నీవు ఏ విధంగా వెళ్ళలేనటువంటి స్థితిలో నీవు ఉంటున్నావు. ఇదిగో నా దేవుడు చెబుతూ ఉన్నాడు, దేవుడు నీ పక్కనే ఉన్నాడు తల్లి. ఇదిగో నీవు ఆ సమస్యను ఎదుర్కోవడానికి దేవుడు నీకు కృపనిస్తూ ఉన్నాడు. ఓ రాబానా షాఖాదాలారమ రీబానా షాబాబాబా యేసు ఓ రామానా షాదాలారవ. ప్రియ తల్లి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆ సమస్యను నీవు ఏ సమస్యనైతే చూసి ఇది నేను చేయగలుగుతానా, దానిని నేను ఎదుర్కొంటానా, నేను ఒకవేళ బాధపడుతూ ఉన్నావు, భయపడుతూ ఉన్నావు, అయితే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆ సమస్యకు నీవు ఎదురు వెళ్ళగలిగితే నీవు దానిని జయించగలుగుతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్, గ్లోరిఫై లార్డ్. అతి ప్రియమైనటువంటి సంగమా, అయితే ఈరోజు మనము జీవము కలిగినటువంటి దేవుని యొక్క సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, మనము జీవము కలిగినటువంటి వారమై ఆ నీటి ప్రవాహములో ఎదురేగే వారిగా, కాబట్టి చనిపోయిన చేపల వలె నీటిలో కొట్టుకొని పోయేవారిగా మనం ఉండక ప్రతి సమస్యకు ప్రతి దానికి మనము ఎదురు వెళ్లే రీతిగా. కాబట్టి ఇక్కడ మొదటి చేప, నేను 3 చేపలను నేను మీకు చూపిస్తూ నా మాటలు ముగిస్తాను. అయితే మనకు సమయము కొద్దిగా ఉంది కాబట్టి నా మాటలను ఇంకా ఒక 10-15 నిమిషాలు నా మాటలు ముగిస్తా ప్రియులారా. కాబట్టి మొదటి చేప తన ప్రాణము పోతుందని తెలుసు, అయినప్పటికీ ప్రభువు మాట కొరకు తన ప్రాణాన్ని పెట్టేసింది ప్రియులారా. ఈరోజు ప్రభు మనతో ఎన్నిసార్లు మాట్లాడినప్పటికీ, ఇదిగో నూతన సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు నూతనమైన వాగ్దానాలు, ఇదిగో నేను ఇలాగ బైబిల్ చదువుతా, ఇలాగా ఉంటా, అలాగా ఉంటా అని ఒక 2 నెలలు వాటిని పాటించలేనటువంటి విశ్వాసులు ఎంత మంది ఉంటున్నారో ఈ రోజుల్లో కదా. కాబట్టి ఒక నూతనమైన తీర్మానంతో ప్రభు కొరకు నేను నిలవబడతాను, ప్రభు కొరకు ఒక రోషము కలిగి ఒక పరిచర్య చేస్తా. ఇదిగో పాతపు దినములలో అపోస్తలులలో ఉన్నటువంటి పరిచర్య ఎందుకు జరగడము లేదని దైవజనులకు కూడా ఒక రోషము కలిగి మనము ముందుకు వెళ్ళగలుగునట్లుగా, మన ప్రాణము సైతము పెట్టున్నట్లుగా ప్రభు కొరకు నిలవబడగలిగిన కృప మనందరికీ అనుగ్రహించాలి ప్రియులారా. కాబట్టి మొదటి చేప తన ప్రాణము పోతుందని తెలిసినప్పటికీ కూడా ప్రభు యొక్క మాటకు విధేయత చూపించి ఆ నాణ్యాన్ని పట్టుకొని పేతురు వేయబడిన గాలానికి చిక్కుకొని తన ప్రాణాన్ని పెట్టేసింది పిల్లరా. ఈరోజు దేవుని వాక్యము కొరకు మన ప్రాణమును పెట్టుటకైనను తిరిగినటువంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. అయితే 2వ చేపలోనికి వద్దాం. తర్వాత 2వ చేపను మనం చూసినప్పుడు యోనా గ్రంథంలో మనం ఒకసారి ఆలోచన చేసే పిల్లరా. యోనా గ్రంథము మొదటి అధ్యాయం 17వ వచనాన్ని మనం ఒకసారి చదవగలిగితే, యోనా గ్రంథం మొదటి అధ్యాయం 17వ వచనం. గొప్ప మత్స్యము ఒకటి యోనాను మింగవలనని యెహోవా నియమించి ఉండగా, యోనా 3 దినములు ఆ మత్స్యము యొక్క కడుపులో ఉండెను. చాలా దేవునికి వందనాలు. అయితే ఈ విషయం మనకు చాలా సార్లు మనం విన్నటువంటి విషయమే పిల్లరా. అయితే దేవుని యొక్క వాక్కు మనం మొదటి వచనంలో కూడా చూస్తే అమితై కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చును. అయితే దేవుని యొక్క వాక్కు ఈ యోనా దగ్గరికి ఏమని సెలవిస్తుందంటే, నినవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను. ఇదిగో నినవే పట్టణస్థుల బహు ఘోరముగా ఉంటూ ఉన్నటువంటి స్థితిలో ప్రవక్త అయినటువంటి యోనాకు దేవుని యొక్క వాక్కు సెలవై, ఇదిగో నీవు నినవే పట్టణస్థునికి వెళ్ళి వారికి మారు మనసు కలుగునట్లుగా నీవు ప్రకటింపమని చెప్పినప్పుడు, అయితే నినవేకు వెళ్ళవలసినటువంటి యోనా ఎక్కడికి వెళ్తున్నాడు అంటే తర్షీషుకు పట్టణానికి పారిపోతూ ఉన్నాడు పిల్లారా. ఈ విషయం మనము చాలా సార్లు గమనించాం, చాలా సార్లు విన్నటువంటి వాక్యమే. అయినప్పటికీ నినవే పట్టణానికి పోవలసినటువంటి ఈ యోనా
ఎప్పుడైతే తర్షీషు పట్టణానికి వెళ్ళినప్పుడు మనకు తెలుసు, అక్కడ అలాగే కిందికి చదువుకుంటూ వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప తుఫాను 4వ వచనంలో చూస్తే, అయితే యెహోవా సముద్రము మీద గొప్ప గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపోగతి వచ్చెను. ఆ యొక్క తుఫాను వలన భయంకరమైన పరిస్థితి, ఓడ బద్దలైపోతున్నటువంటి సమయంలో వారు ఆ ఓడలో ఉన్న వస్తువులన్నిటిని కూడా ఆ యొక్క నీటిలో వేయడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క యోనా దిగువ భాగంలో ఏం చేస్తున్నంటే మనకు తెలుసు 6వ వచనంలో అతడు నిద్రపోతూ ఉన్నాడంట. అప్పుడు ఓడ నాయకుడు వచ్చి అతని యుద్ధకు వచ్చి, ఓ ఈ నిద్రపోతా, నీకేమి వచ్చినది, నీవు లేచి నీ దేవుణ్ణి ప్రార్థించుమని. ఒక అవిశ్వాసైనటువంటి వ్యక్తి ఆ యొక్క సేవకుడు ప్రవక్త దగ్గరకు వచ్చి అంటున్నాడు, ఓ ఈ నిద్రపోతా అని. ఈరోజు చాలా మంది నిద్రపోతూ ఉండవచ్చు. అయితే నేను దాని గురించి మీకు చెప్పట్లేదు, కానీ అయితే మనము నిద్రను తెగించాలి, నిద్రను జయించాలి అన్నటువంటి మాటను మాత్రం నేను చెబుతున్నా. అయితే మనకు ఇంకా ముందుకు వెళ్దాం. అయితే ఆ వ్యక్తిని ఆ సముద్రం, ఆ అలలు, గొప్ప అలలు, తుఫాను చెలరేగినప్పుడు వారు ఏమి చేసినా కూడా అది నిమ్మలించలేదు. అయితే యోనా దానిని గ్రహించి ఆ ప్రజలతో, ఆ ఓడలో ఉన్నటువంటి వారితో చెబుతున్నాడు, అయ్యా ఇదిగో ఇది రావడానికి నేనే కారకుని, కాబట్టి నన్ను వెట్టి ఈ నీటిలో పారవేయండి, అప్పుడు ఈ తుఫాను మీకు నిమ్మలపరుస్తుందని చెప్పినప్పుడు అప్పుడు వెంటనే వాళ్ళు ఆ యొక్క నీటిలోనికి యోనాను వేయడం మనకు తెలిసినటువంటి విషయమే ప్రియులారా. అయితే ఎప్పుడైతే యోనా నీటిలోకి వేయగానే అక్కడ రాయబడినటువంటి మాట 17వ వచనంలో, గొప్ప మత్స్యము ఒకటి యోనాను మృంగవలెనని యెహోవా నియమించి ఉండగా. హల్లెలూయా. ఈ చేపను, ఈ గొప్ప మత్స్యమును యెహోవా దేవుడు నియమించి ఉన్నాడంట. ఎప్పుడైతే యోనాను నీటిలోకి వేయగానే, అతడు నీటిలోకి వేయగానే ఒక మత్స్యము వచ్చి అతను మృంగి వేసిందంట ప్రియులారా. అతనిని మృంగి వేసి మనం అక్కడ చూస్తే 3 దినములు ఆ మత్స్యపు యొక్క కడుపులో ఉండెను. యోనాను వెంటనే నీటిలోకి వేయగానే ఒక మత్స్యము, గొప్ప మత్స్యము 3 దినములు యోనాను కడుపులో అలాగే దాచిపెట్టుకున్నాడు. అయితే మనకు తెలుసు, ఈ యొక్క నీటి ఆ కడుపులో ఉన్నటువంటి యోన మనం 2వ అధ్యాయము 9వ వచనం నుంచి కూడా మనం ఒకసారి చదవగలిగితే, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి యోనా 2:9. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలులు అర్పించును, నేను మ్రొక్కుకొని నా మ్రొక్కుబడులను చెల్లింపక మానను, యెహోవా యొద్ద నీ రక్షణ దొరుకును అని ప్రార్థించెను. అంతలో యెహోవా అంతలో యెహోవా మత్స్యమునకు ఆజ్ఞయగా అది యోనాను నేల మీద కక్కివేసెను. కక్కివేసింది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ప్రియులారా, ఎప్పుడైతే ఈ యోన ఆ చేప ఎప్పుడైతే యోనాను మరింగి వేసిందో, ఆ చేప కడుపులో నుంచి ప్రార్థన చేస్తున్నాడు. 7వ వచనంలో నుంచి కూడా మనం చూస్తే, అయ్యా ఇదిగో ఈ యొక్క సముద్రపు యొక్క ఈ యొక్క నాచు నన్ను పట్టుకొని ఉన్నదని ఆయన దానిని తెలుసుకొని ఆ కడుపులో నుంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ప్రియులారా. 3 దినములు ఆ యొక్క చేప కడుపులోనే యోనా ఉన్నట్టుగా వాక్యంలో రాయబడి ఉంది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఆ 3 దినములు కూడా ఆ చేప ఏమీ కూడా తినలేదు ప్రియులారా. ఒకవేళ దేవుని యొక్క ప్రవక్త తన కడుపులో ఉన్నప్పుడు అది ఒక గొప్ప మత్స్యము అంటే యోనాను మృంగి కూడా యోనాకు ఎటువంటి హాని కూడా లేనటువంటి అంత విస్తారమైనటువంటి ఆ యొక్క శరీరాన్ని కలిగినటువంటి చేప. అయితే 3 దినములు కూడా అది ఉపవాసముతో ఉన్నదని నేను చెబుతున్నా. ఎందుకంటే అది ఏమీ కూడా తినలేదు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా ఆహారాన్ని అది భుజిస్తే కడుపు లోపల ఉన్నటువంటి యోనాకు, ప్రవక్త అయిన యోనాకు ఏదైనా హాని జరుగుతుందేమన్న ఉద్దేశంతో అది ఏమీ తినుకోకుండా అలాగే ఉండిపోయింది ప్రియులారా. ఎప్పుడైతే యోనా ప్రార్థన చేసిన వెంటనే అది తిరిగి అది ఒడ్డున కక్కి వేసినటువంటి మాట మనం 2వ అధ్యాయం 10వ వచనంలో ఇందాక చదువుకున్నాం. అయితే మనం ప్రార్థన చేసిన వెంటనే యోనా ఆ చేప నేలకు కక్కి వేసింది, వాస్తవమే. మరి
ఆ యొక్క యోన బయటికి వచ్చి ఆ యొక్క నినవే పట్టణానికి వెళ్ళి ఇదిగో పట్టణస్తులకు ఆయన ప్రకటించినప్పుడు రాజులు సైతం గోనెకొని బూడిద చల్లుకొని వారందరూ కూడా మారు మనసు పొందినట్లుగా మనం 3వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. అయితే ఈ చేప విషయానికి వస్తే 3 దినములు ప్రభు యొక్క మాట కొరకు ఉపవాసం ఉన్నదంట ప్రియులారా. ఈరోజు మన జీవితాలలో ఉపవాసం అన్నటువంటిది కూడా చాలా ప్రాముఖ్యం ప్రియులారా. చాలా మంది ఉపవాసం ఉండలేకపోతూ ఉన్నారు, చాలా మంది ఉపవాసంలో ఉండలేకపోతూ ఉన్నారు. ఇదిగో ప్రభుల వారు ఒక చోట ఆ పరిసయ్యుల శిష్యులు వచ్చేసి యేసు ప్రభుని అడుగుతున్నారు, అయ్యా ఇదిగో యోహాను శిష్యులు, అయ్యా పరిసయ్యుల శిష్యులైనటువంటి మేము ఉపవాసం ఉంటున్నాం కానీ నీ శిష్యులు ఎందుకు ఉపవాసం ఉండడం లేదు అంటే ప్రభువుల వారు అక్కడ ఒక మాట చెప్పారు ప్రియులారా. ఇదిగో పెళ్లి కుమారుడు తమ యొద్ద ఉన్నప్పుడు పెళ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగున, ఇదిగో పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి కొనిపోబడు దినములు వచ్చును, అప్పుడు వారు ఉపవాసము చేతురు అని ప్రభువుల వారే చెప్పారు ప్రియులారా. ఈరోజు ఉపవాసం అన్నటువంటిది మన జీవితానికి ఒక గొప్ప, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు, మన ప్రార్థన జీవితాలు ఎదుగుటకు, మన ఆత్మీయ జీవితంలో ఎదుగుటకు ఒక ఉపవాసం అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం ప్రియులారా. దేవుని కృపను బట్టి మనం ఉపవాసంలో మంచిదే, వారానికి ఒకసారి ఉన్నటువంటి వారు ఉండవచ్చు, లేదంటే ఒక సంవత్సరానికి 40 రోజులు ఈ గుడ్ ఫ్రైడే సందర్భంలో వచ్చే ఆ లెంట్ డేస్ లో వచ్చే 40 రోజులు మాత్రమే మనం ఉపవాసము చేయవారిగా కాకుండా ఇదిగో ప్రభు కొరకు మనము మనకు వీలైతే ఆరోగ్యం ఉన్నటువంటి వారు మనము ఎందుకని ఉపవాసాన్ని మనము ప్రకటించుకోకూడదు. ఇదిగో ఒక నూతనమైన సంవత్సరంలో అడుగు పెట్టినటువంటి మనము ప్రభు పరిచర్య కొరకు ఇదిగో మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. రాజస్థాన్ లో మనం గమనిస్తే ఆ యొక్క దేశ నాయకులు, ఆ రాజ్య నాయకులు ఒక చట్టాన్ని అమలు చేస్తూ ఉన్నారంట. ఇదిగో ఎవరైనా క్రీస్తును అంగీకరిస్తే 25,000 జరిమానా కట్టాలంట ప్రియులారా. ఎవరైనా బాప్తిస్మము తీసుకుంటే బాప్తిస్మం తీసుకోవాలి అంటే 25,000 జరిమానా కట్టి గవర్నమెంట్ కి బాప్తిస్మం తీసుకోవాలి అని కొత్త చట్టము రాజస్థాన్ లో వాళ్ళు మొదలు పెట్టారు ప్రియులారా. చూసారు ఎంత భయంకరమైన చట్టాలు వస్తున్నాయో. ఇదిగో మనం కూడా చూసాం, మార్చి 1వ తారీఖున ఎవరో ఆయన పరిపూర్ణానంద స్వామి అంట ఎవరో ఒక వ్యక్తి ఎవరో ఒక ఆయన పిలుపునిచ్చారంట. 50,000 మంది వచ్చి 3 గ్రామాల మీదకి వెళ్ళి ఆ 3 గ్రామాలలో క్రైస్తవులు ఉన్నారు, వారిని చంపాలి అని చెప్పేసి ఆయన యూట్యూబ్ ద్వారా పిలుపునిచ్చాడు. 50,000 మంది 1వ తారీఖున వచ్చి ఆ ప్రజలను ఆ యొక్క చంపాలని ఎంత ఘోరంగా ప్రయత్నిస్తున్నారంటే ఇటువంటి రోజులలో మనం ఉంటున్నాం. చూసారా, బాప్తిస్మం తీసుకోవాలంటే 25,000 జరిమానా, ఎంత కొత్త చట్టాలు వస్తున్నాయి. ఇటువంటి రోజులలో ఉన్న మనము ఎందుకు ప్రభు యొక్క పాదాల దగ్గర మరియా మార్తాను చూసినప్పుడు మార్తా విస్తారమైన పనులు, ఈరోజు విశ్వాసులకు అనేకమైన పనులు ఉంటున్నాయి కానీ ప్రభు పాదాల దగ్గర కూర్చోవటమే ఉత్తమమైనది అని ప్రభు చెప్పడలేదా? కాబట్టి ఈరోజు మనం ఒక ఉపవాసాన్ని ప్రకటించుకుందామా ప్రభు కొరకు. ఇదిగో రాబోయే రోజులలో నేను చెబుతూ ఉన్నా, ఏప్రిల్ తర్వాత నేను ఒకసారి మా మందిరంలో కూడా ప్రకటించే ప్రియులారా, ఏప్రిల్ తర్వాత పరిస్థితులు మారబోతూ ఉన్నాయి. కాబట్టి అనుకున్నట్టుగా ఉండవు. ఏ కరువైనా రావచ్చు, ప్రభుత్వాలు మారవచ్చు, పరిస్థితులు మారవచ్చు, పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు ప్రియులారా. అయితే మనం రోషము కలిగి ప్రభు కొరకు నిలబడాలా. ఇదిగో ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా మనల్ని మనం ప్రకటించుకుందామా, మనము ప్రభు కొరకు నిలవబడదామా. ఇదిగో పరిస్థితులు యొక్క శాసనాలు మార్చబడుతూ ఉన్నాయి. ఇదిగో బాప్తిస్మము తీసుకోవాలంటే 25,000 జరిమానా కట్టాలి అని రాజస్థాన్ లో చట్టము మొదలైంది ప్రియులారా. దానిని వారు అమలు చేస్తూ ఉన్నారు. ఇదిగో 1వ తారీఖున భయంకరమైన పరిస్థితి. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు మన దేశంలో జరుగుతూ ఉన్నాయి. ఇదిగో మన దేశంలో జరుగుతూ అనేక రాష్ట్రాలలో మనకు తెలుసు, గడిచిన సంవత్సరంలో భయంకరమైన పరిస్థితులు వివిధ రాష్ట్రాలలో క్రైస్తవులను భయంకరంగా హింసించినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే రోజులలో మన రాష్ట్రంలో రాకపోదులే అని మనం అనుకోవడానికి లేదు. పరిస్థితులు ఎలాగైనా మార్చబడవచ్చు. అయితే మనం రోషము కలిగి
ప్రభువు కొరకు మనము ప్రార్థన పరులమై పరిస్థితులు ఇంకనలాగా రాకమునుపే వాటిని అధిగమించగలిగిన కృప వారందరి కొరకు మనము ప్రార్థించవలసినటువంటి భారము మన మీద ఉంది ప్రియులారా. ఈ రెండవ చేప ఉపవాసం గురించి చెబుతున్నది. మనకి సమయం లేదు కాబట్టి నేను ఇంకొక చేపను గురించి చెప్పి నా మాటలు ముగిస్తా ప్రియులారా. కాబట్టి మొదటి చేప దేవుని యొక్క మాట కొరకు తన ప్రాణాన్ని పెట్టేసింది. రెండవ చేప దేవుని యొక్క మాట కొరకు ఉపవాసముతో 3 దినములు ఉపవాసముతో ఉండి తన ప్రవక్తను కడుపులో దాచుకొని నేలన కట్టివేసింది పిల్లారా. అయితే మూడవ చేపలోనికి వద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయము. యోహాను సువార్త 21వ అధ్యాయము 9-10 వచనాలను మనం చదువుకొని నా మాటలు ముగిస్తాను పిల్లారా, సమయం అవుతుంది కాబట్టి. యోహాను సువార్త 21:9-10 వచనాలు. వారు దిగి దరికి రాగానే అక్కడ నిప్పులను వాటి మీద ఉంచబడిన చేపలను రొట్టెయు కనబడెను. యేసు, మీరిప్పుడు పట్టిన చేపలలో కొన్ని తీసుకొని రండని వారితో చెప్పగా, సీమోను పేతురు దోణి ఎక్కి వలను దరికి లాగెను. అది 153 గొప్ప చేపలతో నిండి ఉండెను. గొప్ప చేపలతో నిండి ఉండేను. మంచిది. అయితే ఇక్కడ మనము గమనిస్తే ఇక్కడ ఉన్నటువంటి సందర్భం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి వచ్చి ప్రాణము పెట్టి తిరిగి లేచిన తర్వాత ఆయన వెంటనే పరలోకానికి వెళ్ళలేదు, కానీ ఒక 40 దినములు ఆ భూమి మీదనే ఉంటూ ఆ శిష్యులకు కనబడుతూ చాలా సందర్భాల్లో కనబడుతూ ఉన్నటువంటి సందర్భం. అయితే ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన పునరుత్థానుడై తిరిగి లేచిన తర్వాత శిష్యులంతా వెంటనే ఏం చేశారంటే వారు తిరిగి యథాస్థితికి వచ్చేశారు. శిష్యులు ఎప్పుడు నిలబడ్డారా అంటే ప్రభువు పరలోకానికి వెళ్ళిన తర్వాత, మేడగదిలోనికి వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మను పొందుకున్న తరువాత వారు అభిషేకించబడి అప్పుడు స్థిరంగా నిలబడ్డారు. కానీ అయితే ఆయన పునరుత్థానుడైన తర్వాత కూడా వారు యథాస్థితికి వచ్చారు. మనం చూస్తే 3వ వచనంలో, సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు, మేమును కూడా నీతో వచ్చేదమనేది. వీరు తిరిగి ఏం చేశారు అంటే చేపలు పట్టడానికి మళ్ళీ వెళ్ళారంట. అయితే వారు చేపలు పట్టడానికి వెళ్ళారు, కానీ అయితే అక్కడ మళ్ళీ ప్రభువు మరి వారిని గమనించి యేసు వారిని వారి యొద్దకు వచ్చి 5వ వచనం అంటున్నారు, యేసు, పిల్లలారా, భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారితో అడిగారు పిల్లలారా. అయితే వారు ఏమంటున్నారా అంటే, ఇదిగో మీరు కుడి ప్రక్కన వేయండి. వారైతే చేపలు పడదామని ప్రయత్నించారు, కానీ వారికి దొరకలేదు. అయితే ఆయన కుడి ప్రక్కన వేయమన్నప్పుడు ఆ చేప బహు విస్తారముగా పడినందున వారు వల లాగలేకపోయారంట. అయితే ఆయన యేసుక్రీస్తు ప్రభు అని వారు మళ్ళీ గుర్తుపట్టారు. ఇదిగో మీ యొద్ద ఏమైనా ఉన్నవా అని 9వ వచనంలో అడిగినప్పుడు, 5వ వచనంలో అడిగినప్పుడు అక్కడ నిప్పుల మీద ఉంచబడిన చేపలు. హల్లెలూయా. ఈ చేప ఏం చేసింది అంటే శిష్యుల యొక్క ఆహారాన్ని తీర్చగలిగాయి. అలాగే ప్రభువు అయినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుని యొక్క ఆహారం అంటే ఆకలిని కూడా తీర్చగలిగింది ప్రియులారా. ఈరోజు ఈ 3వ చేప గురించి నేను చెప్తూ నా మాటలు ముగిస్తాను ప్రియులారా. ఈ 3వ చేప నిప్పుల మీద ఉంచబడినటువంటి చేప. నిప్పుల మీద ఉంచబడిన చేప దేనికి సాదృశ్యం అంటే శ్రమలు, బహుశ్రమలకు సాదృశ్యంగా ఉంటున్నాయి. కాల్చబడుట. అయితే ఈరోజు 10 మంది జీవితములలో ఒకవేళ బహు శ్రమలలో ఒకవేళ వెళ్తూ ఉండవచ్చు. అయితే మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటంటే మనము దేవుని పని కొరకే, వస్తూ ఉన్నటువంటి శ్రమ దేవుని కొరకే, దాని తదనంతరము దేవునికి మహిమ కలిగిన కార్యాన్ని జరిగిస్తాడు పిల్లగా. కాబట్టి 3వ చేప నిప్పుల మీద ఉంచబడినటువంటి చేప. 10 మంది జీవితములలో బహు ఘోరమైనటువంటి శ్రమలు, కష్టాలు, దుఃఖము, అవమానము కలుగుతూ ఉండవచ్చు. అయితే విచారించవలసిన పని లేదు. ఒకవేళ అనుకోవచ్చు, అరే నేను ప్రార్థన చేస్తూ ఉన్నా, నేను ఉపవాసము చేస్తూ ఉన్నా, మందిరానికి వెళ్తూ ఉన్నా, 10వ భాగములో ఇస్తూ ఉన్నా, అయినప్పటికీ నా జీవితంలో ఎందుకు ఈ శ్రమలో అని ఒకవేళ 10 మంది అనుకోవచ్చు ప్రియులారా. అయితే అది దేవుని చిత్తమై ఉంటున్నది. కొన్నిసార్లు ఇదిగో శ్రమలు పడడము కూడా దేవుని వాక్యము సెలవిస్తుంది. మీరు ఇదిగో ఈ
లోకములో మనము శ్రమపడి పరలోక రాజ్యములో మనం అడుగు పెట్టవలసి ఉన్నదని ప్రభువే చెప్పి ఉన్నాడు ప్రియులారా. ఏదో సమయంగా అయిపోతుంది కాబట్టి నా మాటలు ముగిస్తుంటున్నా. ఈ 3 చేపల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, మొదటి చేప సృష్టికర్త అయినటువంటి మాటను విని తన ప్రాణాన్ని పెట్టేసింది ప్రియులారా. రెండవ చేప ప్రభు యొక్క మాట కొరకు 3 దినములు ఉపవాసము ఉండి ప్రవక్తను తన కడుపులో దాచుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చింది. ఈ 3వ చేప నిప్పుల మీద కాల్చబడినటువంటి చేప ప్రభు యొక్క ఆకలిని తీర్చడానికి తను తాను కాల్చడానికి కూడా సిద్ధపరచుకున్నటువంటి చేప. ఈరోజు ఈ చేపల ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉండగా, ప్రభు మాట కొరకు మన ప్రాణాన్ని పెట్టడానికైనాను ఇదిగో ఉపవాసము ఉంటూ దేవుని ఆకలిని తీర్చుటకు, ఇదిగో ఆయన సృష్టికర్త అయినటువంటి ఆయన కల్వరి శిలువలో అంటున్నాడు, ఇదిగో నేను దప్పికొనుచున్నానని. ఆయన దప్పిక ఏంటయ్యా అంటే, ఇదిగో నశించిపోతున్న ఆత్మలను మనము ఆయన ఎద్దుకు తేగలిగితే లోకంలో అనేక మంది నశించిపోతున్నారు ప్రియులారా. ఆ నశించిపోతున్న ఆత్మలను ఆయన ఎద్దుకు నడిపించుటయే ఆయన యొక్క ఆకలి, ఆయన యొక్క దాహం ప్రియులారా. మనకు తెలుసు యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ దగ్గర కూడా ఆ శిష్యులు భోజనం తేవడానికి ఊరిలోనికి వెళ్ళినప్పుడు ఆయన శిష్యులతో తిరిగి అంటున్నాడు, నా యొద్ద ఇంకొక తండ్రి యొక్క చిత్తము నెరవేర్చుటయే నాకు ఆహారమై ఉన్నది. కాబట్టి దేవుని యొక్క చిత్తము నెరవేర్చుటయే ఆయన ఆకలి, ఆయన దప్పిక ప్రియులారా. ఈరోజు తండ్రి యొక్క దాహాన్ని, తండ్రి యొక్క ఆకలిని మనము తీర్చగలిగే వారిగా ఉండాలని ప్రభు పేట తెలియచేస్తూ నా మాటలను ముగిస్తుంటున్నాను. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వించి ఫలింపదయచేయును గాక. ఆమేన్. ఆమేన్. మంచిది. చక్కటి దైవ సందేశాన్ని అందించిన దేవుని సేవకుడు రఘునాథ్ ధ్యానులు గారికి ప్రభునామములో వందనాలు. మరి సమయంలో చివరి ప్రార్థనగా సహోదరులు ఫణీంద్ర గారు ధర్మవరం నుంచి చివరి ప్రార్థన చేయవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నారు. ప్రైజ్ లార్డ్ గారు. ప్రైజ్ అన్నారు. వారగట్టి దైవజనులకి విశ్వాసులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ప్రార్థిస్తున్నాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమలకు తండ్రి వేలాది స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం తండ్రి. నిన్న నిరంతరము మారని మాట తప్పని మీకు వేలాది స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం తండ్రి. గడిచిన కాలం ముందు ఖర్చు కాపాడి సంరక్షించి మరొక రోజు మాకు దయకెల్పంగా చేసిన విధానం బట్టి వేలాది స్తోత్రాలు వందనాలు చేస్తున్నాం తండ్రి. ఉదయ కాలంలో ఈ విధంగా కాలంలో చేరి మేము తను కీర్తించడానికి, ఆలోచించడానికి, వాక్యం ధ్యానించడానికి సమయాన్ని బట్టి మీకు అందరం తెలుస్తుంది. ఇంతవరకు మీరు కీర్తన ద్వారా ఆరాధన మహిమ పొందిన విధానం బట్టి మీకు అందించిన వర్తమానం బట్టి మీకు ఉదయకాలంలో వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు అందరం తెలుస్తుంది. ఉదయకాలంలో తండ్రి 3 చేపల ద్వారా ఉదయకాలంలో మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు అందరం చూస్తూ, మొదటి చేప ద్వారా దేవుని మాట విన్న చేప, ప్రాణం పెట్టిన చేపగా ఉన్నట్టు ఉదయకాలంలో మాతో మాట్లాడుతుంది. అందరం బట్టి మీకు వందనం చూస్తున్నాం తండ్రి. మేము కూడా దేవుని మాట విని తండ్రి ప్రాణానికైనా పెట్టడానికైనా ముందుకు ఉండేసే వారిగా ఉన్నట్టు మీకు కొంత దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అలాగే 2వ చేప ఉపవాసం ఉండి తండ్రి యాజకుని దాచిపెట్టిన ఉదయకాలంలో మాతో మాట్లాడారు. అందుని బట్టి మీకు వందనం చూస్తున్నాం తండ్రి. మేము కూడా ఉపవాసం ఉండి మేము ప్రార్థించే వారిగా ఉండటం మీకు కొంత దయచేయమని కోరుకుంటున్నాం. అలాగే 3వ చేప నిప్పుల మీద కాల్చబడిన చేపగా సమస్యలను ఎదిరించి శ్రమలకి సహించే వారిగా ఉండటం మీకు కొంత దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. సమస్యల ప్రవాహంలో పట్టిపోయిన కూడా దేవుని కోసము నిలబడే వారిగా, రోషం కలిగి ప్రభు కోసం జీవించే వారిగా ఉండటం మీకు కొంత దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. నిన్న వాక్యం బట్టి మమ్మల్ని మేము సరి చేసుకుని వాక్యానుసారంగా జీవించడం అందరం వరకు తండ్రి రోషం కలిగి ప్రభు కోసం జీవించే వారిగా ఉండటం మీకు కొంత దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. అట్టెక్కువ మాత్రం పోరాగొట్టిన ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటున్నాం తండ్రి. వారొకటి దినాల్సిన ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాను. బిడ్డల్ని మీ గాయపడిన హస్తంలో పుట్టండి, స్వస్థపరచమని కోరుకుంటున్నాం తండ్రి. వారొకటి దినాల్సిన ప్రతి దైవజనుని, వారి సంఘాలను, పరిచర్యలందరినీ దీవించి ఆశీర్వదించమని కోరుకుంటున్నాం తండ్రి. వారొకటి దినాల్సిన ప్రతి ఒక్క పరిచర్య తండ్రి మీకు మహిమకరంగాను అందరికీ ఆశీర్వాదకరంగా ఉండలాగా మీకు దయచేయమని మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పేట స్తోత్రం చెల్లించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 మంచిది. చక్కగా
ప్రార్థనలో నడిపించిన సహోదరుడు పనింద్ర గారికి ప్రభుత్వం వందలు తెలియజేస్తున్నాను. పరిశ్రమలో ఆశీర్వాదం తీసుకుందాం. మన పరమ తండ్రి దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసం కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలు సదాకాలం తోడేయండి, కృపాక్షేమలు ఇచ్చి దీవించి నడిపించిన గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రతి ఈ సమయంలో మరి ఆశీర్వాద పాటగా సహోదరి బేబీ ప్రశాంత్ గారు తాడిపత్రి నుంచి ఆశీర్వాద పాట పాడవలసిందిగా రౌపేట మనం చేస్తారు. విశ్వాసులకు అందరికీ వందనాలు. ఆశీర్వాద పాట పాడుకున్నాం. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపచేయుమేషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. ఈ మహిమీద కుమరించుము దేవా, కుమరించుము దేవా, పంపింపవై ఎల్లాను పాపు మాధుర్యమౌము కుమరించు దేవా, ప్రేమ కుమరించు దేవా, మా మీద కురియుంచు మీషా ప్రేమ ప్రభావములన్, సమస్త దేశం భూమిద క్షమంబు కొనట్లుగా ఈ మహిమీద కుమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా, ఈనాడే వర్షింపు మీషా నిండు దీవెనలన్, నీ నామమందు నా వేడి సన్నుతి ప్రార్థించుము. ఈ మహిమీద కుమ్మరించుము దేవా, బ్రహ్మర ప్రేమ వర్షంబు కుమ్మరించుము దేవా. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. మంచిది. చక్కగా ఆశీర్వాద పాట పాడిన సహోదరి దేవి ప్రశాంత్ గారికి ప్రభునామంలో వందలు తెలియజేస్తున్నాను. మరి దినాన్ని కాన్ఫరెన్స్ లో పాల్గొందిన మీకు మీ కుటుంబాలకు దేవుడు అన్ని విషయాల్లో క్షేమాభివృద్ధి కలుగజేసి దీవించి తన నిత్య రాజ్యం కొరకు మనల్ని సిద్ధపడుచును గాక.